గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. నరసింహ శతకం. దారుణపాతకాబ్ధికి సదా బడబాగ్ని భవాకులార్తి విస్తారదవానలార్చికి సుధారసవృష్టి దురంత దుర్మతాచార భయంకరాటవి చండ కఠోర కుటారధార నీ తారక నామమిన్నుకొన దాశరథి కరుణాపయోనిధి అంటూ తారక రామనామ మహిమను తెలిపారు భద్రాచల రామదాస్ గారు. రామయ్య, దాశరథి, సంసార సాగరాన్ని తరింపచేసేది నీ నామము. బడబాగ్ని సముద్రంలోని నీటిని పీల్చినట్టుగా భయంకరమైన పాపాలను తొలగిస్తుంది నీ నామము. అడవిలో ప్రజ్వలించిన దావాగ్నిని అమృతమయమైన వర్షం చల్లార్చినట్లుగా సంసార బాధలను ఉపశమింపచేస్తుంది నీ నామం. పదునైన గొడ్డలి ధార భయంకరమైన అడవిని నరికిన విధంగా మితిమీరిన దుర్మదాంధులను దుష్టులను నిర్మూలనం చేస్తుంది నీ నామం అంటూ తెలిపారు. భగవన్నామం, కథలు, లీలలు, కీర్తనలు, ఇలా భగవంతునికి సంబంధించిన ప్రతిదీ అద్భుతమే. ప్రతి చిన్న విషయం కూడా ఆ దేవదేవుని అనుగ్రహానికి మనకు అర్హత కల్పిస్తుంది. మన మనస్సు ఒకసారి భగవంతునికి సంబంధించిన విషయాల పట్ల ఆసక్తి పొంది ఆ ఆనందాన్ని, ప్రశాంతతను అనుభవిస్తే ఆ తరువాత ఎలా ప్రవర్తిస్తుందో శేషప్ప గారు తెలిపారు. వేమారు నీ కథల్ వినుచునుండెడివాడు పరుల ముచ్చట మీద భ్రాంతి పడడు. అగణితంబు నిన్ను పొగడ నేర్చినవాడు చెడ్డ మాటను నోట చెప్పబోడు. ఆసక్తి చేత నిన్ననుసరించెడివాడు ధనమదాంధుల వెంట తగులబోడు. సంతసంబున నిన్ను స్మరణ చేసెడివాడు చలగి నీచుల పేరు తలచబోడు. నిన్ను నమ్మిన భక్తుడు నిశ్చయముగా కోరి చిల్లర దైవముల్ కొల్వబోడు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అని అన్నారు. స్వామి నారసింహ చాలాసార్లు మరల నీ కథలు వినేవాడు ఇతరుల పనికిమాలిన మాటలకు మోజుపడడు స్వామి. నిన్నే పొగుడుతూ ఉండేవాడు చెడ్డ మాటలు ఆలకించలేడు, చెప్పలేడు. ప్రేమతో నిన్ను సేవించేవాడు ధన గర్విష్ఠులతోటి మసలడు. నిన్నే ధ్యానిస్తూ ఉండేవాడు నీచుల పేర్లను కూడా తలచడు. నిన్ను అనుసరించేవాడు ఖచ్చితంగా దుర్మార్గులైన వారి జోలికి పోనేపోడు అంటూ తెలిపారు. చెప్పడానికి ఏముంది, ఎలా సాధ్యమవుతుంది అంటే ఇదంతా యుక్తాయుక్త విచక్షణ వల్ల సాధ్యమవుతుంది. చక్కెర, ఉప్పు కలిపి పెడితే ఉప్పు వదిలేసి చక్కెర తీసుకుని వెళ్ళే చిన్న చీమకున్న శక్తి పాలు, నీరు వేరు చేసి పాలు మాత్రమే తాగే హంసకున్న శక్తి ఇచ్చిందెవరు? అంత విచక్షణ ఎలా వస్తుంది అంటే అనువున కమల విహారమే నెలవై ఒనరియున్నదిదే ఒక హంస. అనువున కమల విహారమే నెలవై ఒనరియున్నదిదే ఒక హంస. మనియడి జీవుల మానస సరసుల ఉనికియున్నదిదే ఒక హంస. మనియడి జీవుల మానస సరసుల ఉనికియున్నదిదే ఒక హంస. ఉనికియున్నదిదే ఒక హంస. దిబ్బలు పెట్టుచు తేలినదిదివో ఉప్పు నీటిపై ఒక హంస. ఉప్పు నీటిపై ఒక హంస.
అన్నారు పదకవితా పితామహులైన అన్నమాచార్యులు. భగవంతుడు తన భక్తులైన వారి హృదయం అనే సరస్సులో హంసలా కొలువై ఉంటాడు. బాగుంది. ఉండి ఏమి చేస్తాడట అంటే, పాలు నీరు వేర్పరచి పాలలో ఓలలాడెనిదే ఒక హంస. పాలు నీరు వేర్పరచి పాలలో ఓలలాడెనిదే ఒక హంస. పాలు పడిన ఈ పరమహంసముల ఓలియున్నదిదే ఒక హంస. పాలు పడిన ఈ పరమహంసముల ఓలియున్నదిదే ఒక హంస. ఓలియున్నదిదే ఒక హంస. దిబ్బలు వెట్టుచు తేలినదిదివో ఉప్పు నీటిపై ఒక హంస. ఉప్పు నీటిపై ఒక హంస అంటూ ఈ హంస పాలు నీరు వేర్పరిచే ప్రజ్ఞల యుక్తాయుక్త విచక్షణనిచ్చి తనను ఆశ్రయించిన పరమహంసలను తరింపజేస్తాడని తెలిపారు. ఇంకా ఏమి చేస్తాడయ్యా ఈ భగవంతుడు అంటే, తడివిరో మరంధ్రముల గ్రుడ్ల నుడుగక పొదిగి నొక హంస. తడివిరోమ గ్రంథముల గ్రుడ్లను ఉడుగక పొదిగి నొక హంస. కడువేడుక వెంకటగిరి మీదట. కడువేడుక వెంకటగిరి మీదట. నొడలు పెంచెనిదే ఒక హంస. నొడలు పెంచెనిదే ఒక హంస. దిబ్బలు వెట్టుచు తేలినదిదివో ఉప్పు నీటిపై ఒక హంస. ఉప్పు నీటిపై ఒక హంస. హంస తన రెక్కల మాటను పెట్టుకొని గుడ్లను పొదిగినట్టు భగవంతుడు అండపిండ బ్రహ్మాండాలన్నిటినీ లోపల బయట కూడా వ్యాపించి సృష్టిని నడుపుతున్నాడు. ఆ స్వామి వెంకటగిరిపై వేంచేసి ఉన్నాడని తెలిపి పరవశించారు అన్నమాచార్యుల వారు. మనము ఆ స్వామిని మనసారా సేవించి యుక్తాయుక్త విచక్షణ పొంది సన్మార్గవర్తనులమై చక్కగా జీవిద్దాం, తరిద్దాం. ధన్యాస్మి. స్వస్తి.